2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 Samuel chapter 22 verse 34. 34వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఈ మాటలు ఎవరు రాశారు, ఎవరు చెప్పారు అని ఆలోచన చేస్తే సౌలు చేతిలో నుండి తప్పించుకున్న దావీదు చెప్తున్న మాటలండి. దావీదు తన జీవితంలో తన శత్రువైన సౌలు నుండి పొందిన శ్రమలు, కష్టాలు ఇంత అంత కాదు. కంటి మీద కునుకు లేకుండా సౌలు చేశాడు. ప్రాణ భయంతో ఎక్కడ పడితే అక్కడికి మరి పగలు రాత్రి తేడా లేకుండా పారిపోవాల్సిన పరిస్థితి దావీదు జీవితంలో వచ్చినప్పుడు ప్రతిసారి ప్రతి సందర్భంలో దేవుడు దావీదును కాపాడుతూనే వచ్చారు. దావీదు యొక్క ప్రాణాన్ని రక్షిస్తూనే వచ్చారు. దావీదు ఏ శత్రు చేతిలో చనిపోలేదు, కానీ మంచి వృద్ధాప్యంలో దేవుడిచ్చిన నిండు ఆయుష్ బ్రతికిన తర్వాత చనిపోయాడు. అయితే తన శత్రువైన సౌలు చేతిలో నుండి తప్పించబడిన తర్వాత దావీదు చెప్తున్న మాట, ఈ వాగ్దానము ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దయచేస్తున్నాడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును. జింక కాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ద ఫీట్ ఆఫ్ గజల్ ఆర్ డీర్? జింకలకు ఉన్న ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే, మనుషుల కాళ్ళు ఎక్కలేని ప్రదేశాలకు జింక కాళ్ళు ఎక్కుతాయంటండి. మనుషుల కాళ్ళు కొన్నిసార్లు క్లిఫ్స్, స్టీప్ మౌంటైన్స్, కొన్ని కొండలు పర్వతాలు ఎలా ఉంటాయంటే చాలా కష్టంగా ఉంటాయి ఎక్కడానికి, చాలా షార్ప్గా ఉంటాయి ఎడ్జెస్. వాటి మీదకి ఒకవేళ మనుషులు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే పడిపోయి ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి, మనుషులు కూడా భయపడే ప్రదేశాలకు ఈ జింక కాళ్ళు లేకపోతే లేడి కాళ్ళు చాలా ఈజీగా ఎక్కేస్తూ ఉంటాయి. అవి చాలా సునాయాసంగా హైట్స్కు వెళ్ళిపోతూ ఉంటాయంట. దావీదు అంటున్నాడు, నా దేవుడు నా పాదములను జింక కాళ్ళ వలె చేస్తాడు. జింక కాళ్ళలో ఉన్న 2 అనుభవాలు ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, జింక కాళ్ళలో చాలా బలం ఉంటుంది. ద డియర్ క్యాన్ రన్ వెరీ స్విఫ్ట్లీ, చాలా ఫాస్ట్ గా పరిగెడతాయి జింకలు. అందుకే ఏదైనా ఒకవేళ చీతా కానీ లేకపోతే టైగర్, లయన్ ఇలాంటివి వాటిని చేస్తున్నప్పుడు శత్రువు నుండి తప్పించుకొని పరిగెత్తడానికి వాటి కాళ్లలో చాలా బలం ఉంటుందండి. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు, శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు నేను ఎలా ముందుకు వెళ్ళాలి నాకు అర్థం కావడం లేదు, ఐఎమ్ సో వీక్, నేను బలహీనం అయిపోయాను, నేను అడుగులు వేయలేకపోతున్నాను అనే పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మన కాళ్లను జింక కాళ్ల వలె చేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే శత్రువు మనల్ని తరుముతున్నప్పుడు, శత్రువు మనకు నష్టం కలగచేయాలని చూస్తున్నప్పుడు, శత్రువు మన ప్రాణాన్ని తీయాలని మనల్ని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడి పారిపోవడానికి, పరిగెత్తడానికి ఆయన శక్తినిచ్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని ఆలోచించినప్పుడు, పొతీఫరు భార్య మాటికి అనుదినము శోధిస్తూ ఉంటే యోసేపు ఒక టైంలో అనుకున్నాడు, ఎయిదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. ఒక శోధన వచ్చినప్పుడు 2 విధాల్లో మనం పోరాడొచ్చు. ఒకటి నిలబడి పోరాడి జయం పొందడం, రెండవది పారిపోవడం. ఆ సమయంలో దేవుడు యోసేపుకి ఇచ్చిన స్ట్రాటజీ ఏంటంటే, జస్ట్ ఫ్లీ, పారిపోను, నువ్వు ఇక్కడ నిలబడి పోరాడడం కుదరదు, నువ్వు పారిపో అంటే యోసేపు పారిపోయాడండి. పాపం నుండి పారిపోయాడు, శోధన నుండి పారిపోయాడు, శోధకుని నుండి, శోధకురాల నుండి పారిపోయాడు. దేవుడు యోసేపుకు జయమిచ్చాడు. రాత్రికాల సమయంలో జింక కాళ్ల వలె దేవుడు మన కాళ్ళని చేసి శత్రువు యొక్క దాడుల నుండి మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా, జింక కాళ్లకుండే 2వ అనుభవము, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. జీవితంలో పైకి వెళ్ళాలి అని ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను పైకి వెళ్ళకూడదు అనుకుంటున్నానండి, నా జీవితం ఎప్పుడు కిందే ఉండాలనుకుంటున్నాను, ఎప్పుడు ఉన్న దగ్గరే నా జీవితంలో నేను అలాగే ఉండిపోవాలనుకుంటున్నాను అనేవారు ఎవరు ఉండరు. వి వాంట్ ప్రోగ్రెస్, వి వాంట్ టు గ్రో, వి వాంట్ టు గో హైయర్. పైకి వెళ్ళాలి, ఉన్నతమైన అనుభవాల్లోకి వెళ్ళాలి, ఈ జాబ్లో ఉంటే ఇంకా బెటర్ జాబ్కి మూవ్ అవ్వాలి, ఇంకా ప్రమోషన్ రావాలి, ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు ఒకవేళ బలహీనంగా ఉండొచ్చు, నువ్వు ఒకవేళ నీరసించిపోయి ఉండొచ్చు, నువ్వు ఒకవేళ కృంగిపోయి ఉండొచ్చు, కృషించిపోయి ఉండొచ్చు, నా వల్ల కాదు, నాకు శక్తి లేదు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను బలపరుస్తాను, బలహీనతల యందు నా శక్తి నీలో పరిపూర్ణమవుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉంటే ఈ రాత్రికాల సమయంలో, బహుశా మానసికంగా బలహీనంగా ఉండొచ్చు, శారీరకంగా బలహీనంగా ఉండొచ్చు, ఆత్మీయంగా బలహీనంగా ఉండొచ్చు. అడుగు, ప్రభా నీ బలము నాకు ఇవ్వయ్యా. ఈ రాత్రికాల సమయంలో దైవజనుడు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా
దేవుని మాటలు వింటూ ఉండగా మనకు దేవుడు గొప్ప బలాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచుకుంట ద్వారా, దేవుని మాటలు నెమరు వేసుకుంట ద్వారా, దేవుని మాటలను అనుసరించి జీవించడం ద్వారా యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారు అనే వాగ్దానము దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక జింక కాళ్ల వలె ఎత్తైన స్థలములకు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మీ ప్రొఫెషనల్ లైఫ్లో, మీ ఫ్యామిలీ లైఫ్లో, అలాగే మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో దేవుడు మన పాదములను బలపరిచి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి ఆ ఉన్నత స్థానంలో నిలబడిందాక నందిగాం సురేష్ గారి యొక్క సాక్ష్యం వింటున్నప్పుడు నిజమే, దేవుడు దీనులను ఉన్నత స్థితికి హెచ్చించడం ఆయనకు ఒక్కడికే సాధ్యమండి. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు. వెళ్ళి రాత్రికాల సమయంలో ఒక దీన స్థితిలో ఈ మీటింగ్కి వచ్చి ఉండొచ్చు. దేవుని గట్టిగా పట్టుకోండి, ఈ వాగ్దానాన్ని నమ్మండి, అడుగుదాం, ప్రభా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చండి అని. రానున్న రోజుల్లో క్రైస్ట్ టెంపుల్కి వెళ్ళి, లేకపోతే మళ్ళీ సభలు జరిగినప్పుడు వచ్చి, ఒకప్పుడు పోయిన సంవత్సరం నా స్థితి ఇలా ఉందండి, బట్ గాడ్ హెస్ చేంజ్డ్ మై లైఫ్, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా పరిస్థితులు మార్చాడు, ఎత్తైన స్థలాల్లో నన్ను నిలబెట్టాడని సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యములు జరిగించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక.